రైట్, పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నారు, అలా చూద్దాం. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు భారతీయ జనతా పార్టీ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు, మొత్తంగా చూస్తున్నాం పాడి కౌశిక్ రెడ్డి ఇటు భారతీయ జనతా పార్టీపై అటు కాంగ్రెస్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. రెండు పార్టీలు కుమ్మక్కై నాయపై దాడి చేశాయి, ప్రజాస్వామ్యం ఎక్కడుంది ఇంకా అంటూ ప్రశ్నిస్తున్న పరిస్థితి. ప్రశ్నిస్తేనే మాపై దాడులు చేస్తారా, సమాధానం చెప్పే తీరిక ఓపిక మీకు లేవా అంటూ కూడా మాట్లాడుతున్నారు. ఎలా చూస్తున్నారు కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను? అన్మ్యూట్ చేయండి సార్. సార్ ప్లీజ్ అన్మ్యూట్. శ్రీనివాస్ గారు, మీ వాయిస్ రావట్లేదు, అన్మ్యూట్ చేయండి. సారీ యా ప్లీజ్ కంటిన్యూ సార్. దొంగే దొంగ అన్నట్టు ఉన్నది కథ పాడి కౌశిక్ రెడ్డి గారు. ఆయన చరిత్ర మనకి ఎవరు తెలియదు తెలంగాణ. ఆయన చేత ఆయుధాలు పట్టుకొని ఏ రకంగా టిఆర్ఎస్ ఉద్యమంలో ఏ రకంగా ఉద్యమకాల మీద దాడి చేయడానికి చేతిలో పట్టుకొని తిరిగి ఎన్ని రకాలుగా పాపులర్ కావడానికై చట్ట వ్యతిరేకంగా దుర్భాషలు ఆడుతూ అనేక రకాలుగా గిమ్మిక్స్ చేసి టీవీలలో వచ్చేటట్టు పాపులర్ అయింది. ఆయన గుర్తు చేసుకోవాలని క్యారెక్టర్ అనవసరంగా రెచ్చగొట్టి తిట్లు పడి లేకుంటే రెచ్చగొట్టి కొట్లాటలు పాపులారిటీ పెంచుకునే ప్రయత్నం చేయడంలో భాగంగా ఆయన ఎప్పుడు మాట్లాడు. కేవలం ఇవాళ బీజేపీతోనే కాదు, అనేక సందర్భాలు చూసినాం మనం. ఎమ్మెల్యే ఇంటి మీద దాడి కావచ్చు, లేకుంటే ఆయన ఎవరు ఎమ్మెల్యే ఇంటి మీద దాడి, పార్టీ మారిన ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేసింది ఆయన. పోయినాలే షేరింగప్పల్లి ఎమ్మెల్యే కానీ ఇంటి మీద ఆయన గ్రూప్ తీసుకపోలేదా? ఇవన్నీ కూడా ఆయన నీతులు చెప్తారా బీజేపీకి? మొత్తంగా కరీంనగర్ లో గన్ కల్చర్ తీసుకొచ్చారంట, మొత్తంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారంట. అధికారం చేతిలో ఉందని చెప్పి ఏదైనా చేస్తారా, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తారా, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు మాకు లేదా అంటూ కూడా మాట్లాడుతున్నారు. ఏంటి అసలు ఈ గన్ కల్చర్ ఎందుకు వచ్చింది ఇక్కడికి? ఎప్పుడు ఆయన వెనుక పాకెట్ లో పెట్టుకునే గన్ను ఆయననా సంజయ్ గారు? విచిత్రమైన ఆయన మాట్లాడేవి నీతి గురించి మాట్లాడుతూ గన్ కట్టెల గురించి ఆయన ఆరోపణ చేసాడు. గన్ కల్చర్ అంటున్నాడు. కట్టెలు తీసుకొచ్చి దాడి చేసినని చెప్పి టీవీలో కనబడతా ఉంది. గన్ కల్చర్ అంటూ గన్ ఎక్కడిది? ఆయన చెత్తలు ఎక్కడిది? ఆయన కొట్లాటలు కూడా మీరు రెచ్చిపోయే మాటలు మాట్లాడి మీ నాయకుడి మీద, మీ నాయకుని యొక్క అలవాటు మీద, ప్రజాస్వామ్యంలో ప్రజా జీవితంలో ఉన్నప్పుడు నాయకుడు చాలా స్పష్టంగా ఫెయిర్ గా ఉండాలి. ఈ యొక్క విజిట్ ఆయన యొక్క ట్రాన్స్పరెన్సీ ఉండాలి. న్యాచురల్ గా అందరు మాట్లాడే ఆరోపణలే, అందరు చేసే ఆరోపణలే మా వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు ఆయన క్యారెక్టర్ గురించి. దానికి ఇంత రెచ్చిపోయి ఉల్టాగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేది అర్థం కాదు. ఆత్మపరిచయం చేసుకోవాలి మీరు, క్యారెక్టర్ గురించి, అక్రమాల గురించి, అవినీతి గురించి చేసుకోవాలి కదా. కానీ శ్రీనివాస్ గారు, అవినీతి గురించి మాట్లాడచ్చు, రాజకీయ విమర్శలు చేయొచ్చు, కానీ పర్సనల్ గా వ్యక్తిగత విమర్శల వరకు రాజకీయ నాయకులు ఎందుకు వెళ్లాల్సి వస్తుంది? పర్సనల్ అంశాలను ఎందుకు లేవనెత్తాల్సి వస్తుంది? పర్సనల్ గా ఎందుకు కార్నర్ చేయాల్సి వస్తుంది? ఇందులో ఏ పార్టీ కూడా అతీతం కాని పరిస్థితి తెలంగాణలో కనిపిస్తోంది. ఈ రోజు తెలంగాణ ప్రజానికం ప్రశ్నించుకుంటోంది, ఏంటి రాజకీయ నాయకులు ఈ మాటలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా దౌర్జన్యం చేసింది ఎవరు? సర్కార్ను అడ్డం పెట్టుకొని పోలీసులు సపోర్ట్ తీసుకొని ఎంతమంది నాయకుల మీద, ఎంతమంది ప్రొఫెసర్ల మీద దాడులు చేసి మీరు న్యూస్ ఏం చేయలేదా? మేము చేస్తామా? ఇవాళ కూడా మేము చేస్తామా? కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఆయన ఎన్నడూ కొట్లాడలేదే. తిట్లు పడ్డాడు, దెబ్బలు పడ్డాడు, కానీ పోలీసులే కావచ్చు, ఇంకెవరైనా ప్రత్యర్థులు కావచ్చు, ఆయన మీద దాడులు చేసిరు. ఎలక్షన్ ఓడిపోగానే ఆయన మీద దాడి చేసిరు, ఎమ్మెల్యేగా ఓడిపోగానే. ఇవన్నీ వాళ్ళు చేస్తూ ప్రత్యర్థులు చేసినట్టు విషయాన్ని ఓపిక పట్టుకుని ఎన్నడూ రిటాలియేషన్ తీసుకోలేదు. ఎన్నడూ పోలేదు ఆ రకంగా ఎవరైనా దాడి చేసిన ఎప్పుడన్నా. దిస్ ఇస్ ఫస్ట్ టైం ఆ యొక్క ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటే దాన్ని పెద్ద రచ్చ చేసి ఎవరో యువకులు శ్రీనివాస్ గారు, కరీంనగర్ నుంచి మనకి ఇంపార్టెంట్ అప్డేట్ అందుతోంది. సో కరీంనగర్ లో ప్రస్తుతం ఇంకా హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. కరీంనగర్ లో ప్రస్తుత పరిస్థితిని మనకు అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ జాయిన్ అవుతున్నారు. నవీన్, చూస్తున్నా మొత్తంగా రాజకీయ నాయకుల మాటల తూటాలు